పరిశుద్ధ గ్రంథం నుండి యోహాను రాసిన సువార్త 19వ అధ్యాయము 27వ వచనం, 26, 27 వచనాలు అందరం కలిసి చదువుకుందాం. యోహాను రాసిన సువార్త 19వ అధ్యాయము 26, 27 వచనాలు అందరం కలిసి చదువుకుందాం. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలుచుండుట చూచి, అమ్మా, ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పెను. తర్వాత శిష్యుని చూచి, ఇదిగో నీ తల్లి అని చెప్పెను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకొనెను. సహాయం కొరకు ప్రార్థిద్దాం. మహోన్నతుడా, మహాగణుడా, పరిశుద్ధమైన దేవ, ఇంతవరకు మమ్మల్ని కాచి కాపాడి నీ రెక్కల చాటున భద్రపరిచినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. తండ్రి, ఇదిగో నీ మాటలు ధ్యానించుండగా వినగల చెవులు, గ్రహించగల మనసు మా అందరికీ దయచేయండి. నీ వాక్కును మాకు ప్రత్యక్షపరచమని నీ సహాయాన్ని మాత్రమే కోరుకుంటూ ఏ సత్పరిశుద్ధ నామములో అడిగి వేడుకొని ఉన్నాం తండ్రి. యేసుక్రీస్తు ప్రభువారు శిలోకెక్కిన తర్వాత మొదట పలికిన మాట తండ్రి అయిన దేవునితో, మరియు రెండవదిగా తన పక్కనున్న దొంగకి ఆయన ఇచ్చిన అష్యూరెన్స్, నీవు నాతో కూడా పరదేశంలో ఉండు అని. మూడో మాటగా చూసుకున్నట్లయితే తన ప్రియమైన తల్లితో మరియు తన ప్రియమైన శిష్యునితో. ఇక్కడ అమ్మ, ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను. తర్వాత శిష్యుని చూచి, ఇదిగో నీ తల్లి అని చెప్పాను. దిస్ వాజ్ ద వర్డ్ హీ స్పోక్ విత్ హిస్ డియరెస్ట్ మదర్ అండ్ డియరెస్ట్ డిసైబుల్. తన ప్రియమైన తల్లితో మరియు తన ప్రియమైన శిష్యునితో మాట్లాడిన మూడో మాట. మనం ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్, కరుణామయుడు ఇలాంటి మూవీస్ లో వాళ్ళు చాలా క్లియర్ గా చూపించారు యేసుప్రభు వారిని సిలువకెక్కిన తర్వాత ఆయన చెప్పిన మాటలు, ఆ జర్నీ అంతా. అది చూసినప్పుడే మనకి చాలా బాధపడదాం. కానీ అక్కడ యేసుప్రభు వారి సిలువ మీద ఉండి మనం ఎవ్వరం వర్ణించలేనంత, వీ క్యాన్ నాట్ ఎక్స్ప్రెస్, మనం అసలు భరించలేనంత బాధని ఆయన ఆ సిల్వ మీద ఉండి భరించుతూ కూడా హీ కుడ్ థింక్ అబౌట్ ద పీపుల్. ఆయన తన తల్లి గురించి, తన శిష్యుని గురించి ఆలోచించారు. ఈ మాట ద్వారా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, మొదటిగా ఆయన తన రిలేషన్షిప్కి ఇస్తున్న వాల్యూ, ఆయన తన తల్లి పట్ల ఆయన నిర్వర్తిస్తున్న తన బాధ్యత. మనం పాత నిబంధనలో నిర్గమకాండంలో చూసినట్లయితే ఇశ్రాయేలీల కొరకు మోషేకి ఇచ్చిన 10 ఆజ్ఞల్లో వాటిని 2 భాగాలుగా విభజిస్తే మొదటి 5 ఏం చెప్తాయంటే, మనం దేవుని పట్ల ఎలాంటి విధేయత కలిగి ఉండాలి, దేవునితో ఎలాంటి సంబంధం కలిగి ఉండాలి అని చెప్తాయి. రెండో దాంట్లో మొదటి 4 ఏం చెప్తాయంటే, నరహత్య చేయకూడదు, వ్యభిచరించకూడదు, నీ పొరుగువారిని దేనిని ఆశించకూడదు, నిన్ను వల్ల నీ పొరుగువారిని ప్రేమించాలి. ఆ 4 ఎదుటివారి పట్ల మనం ఎలాంటి ధోరణ కలిగి ఉండాలి అనేవి చెప్తాయి. చాలా జనరలైజ్డ్ గా చెప్పారనమాట అవి యేసుక్రీస్తు ప్రభువారు మనకి. దెన్ వెన్ ఇట్ కమ్స్ టు పేరెంట్స్, నిర్గమకాండము 20వ అధ్యాయము 12వ వచనం, నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానింపము. మనం దీర్ఘాయుష్మంతులం అవ్వాలి అంటే మన తండ్రిని మన తల్లిని సన్మానించాలి. మరియు ఎఫెసీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 1-3 వచనాలు. పిల్లలారా, ప్రభునందు మీ తల్లిదండ్రులకు విధేయులయుండుడి, ఇది ధర్మమే. నీకు మేలు కలిగినట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానింపము, అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడగుదువు. దేవుని వాక్యం ఎంత శ్రేష్టమైనదంటే, దేవుడు మనకి ఆజ్ఞలు ఇస్తూ ఆ ఆజ్ఞ వలన వచ్చే ఆశీర్వాదాన్ని కూడా మనకు తెలియజేశాడు. అంటే హీ వాంట్స్ టు బ్లెస్. ఆ ఆశీర్వాదాన్ని చూసైనా మనం మోటివేట్ అయి ఆ ఆజ్ఞను అనుసరిస్తామనే ఆశ. నీవు
నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని తల్లిని సన్మానింపము. మనకు మేలు కలగాలంటే మన తల్లిని మన తండ్రిని సన్మానించాలి. మత్తయి సువార్త 15వ అధ్యాయము 4వ వచనం. తల్లిదండ్రులను గణపరచుమనియు తండ్రి అయినను తల్లినైనను దూషించేవాడు తప్పక మరణము పొందవలననియు దేవుడు సెలవిచ్చెను. అది ఇంగ్లీష్ లో చాలా బాగుంది. దోస్ హూ కర్స్ దేర్ ఫాదర్ అండ్ మదర్ మస్ట్ డై. మనం మా తల్లిదండ్రుల పట్ల మనం వాళ్ళు ఉన్నప్పుడు రెస్పెక్ట్ చూపిస్తాం, వాళ్ళు చెప్పిన మాట వింటాం, కానీ విధేయత కలిగి ఉండడం అనేది చాలా కష్టం. ఎందుకంటే మనందరికీ ఎవ్రీబడి హ్యాస్ దేర్ ఓన్ ప్రయారిటీస్, ఎవ్రీబడి హ్యాస్ దేర్ ఓన్ ఐడియాస్, మన సొంత ఆలోచనలు ఉంటాయి. మనకి విధేయత చూపించడం అనేది చాలా కష్టం. అయినప్పటికీ దేవుని వాక్యం ఏం చెప్తుంది అంటే మన తల్లిదండ్రులకి విధేయులై ఉండాలి. ఇదే 5వ వచనంలో చూస్తే, మీరైతే ఒకడు తన తండ్రినైనను తల్లినైనను చూచి నా వలన నీకేది ప్రయోజనమగునో అది దేవార్పితమని చెప్పిన ఎడల అతడు తన తండ్రినైనను తల్లినైనను గణపరచనక్కర్లేదని చెప్పుచున్నాడు. ఇక్కడ ఏంటంటే, ఇప్పుడు ఓల్డ్ పేరెంట్స్ ఉంటారు, వాళ్ళకి నార్మల్గా వాళ్ళ కొడుకులు చెప్తారని చెప్పుండొచ్చు, మీకు అంత డబ్బులు అవసరం ఉండదు కదా నాన్న, అది నేను చర్చికి ఇచ్చేసా, అది నేను కానుక ఇచ్చేసా అని చెప్తే దైవార్పితం అని చెప్పిన ఎడల అతడు తన తండ్రినైనను తల్లినైనను గణపరచనక్కర్లేదని దేవుని వాక్యం సెలవిస్తుంది. అదేవిధంగా ఇప్పుడు మనం ఈ 3వ మాట నుంచి ఏం నేర్చుకోవాలి అంటే, యేసుక్రీస్తు ప్రభువారు అక్కడ హెవెన్లీ ఫాదర్ ని సంతోషపెట్టాడు, అట్ ద సేమ్ టైం తన తల్లి పట్ల ఉన్న తన బాధ్యతను నిర్వర్తించారు. అలా అని తన పరలోకమందున్న తండ్రి చెప్పిన మాటను ఆయన తీసివేయలేదు. అట్ ద సేమ్ టైం తన తల్లికి తన ప్రియ శిష్యునికి వాళ్ళిద్దరికి ఆయన ఇచ్చిన మాట, ఇదిగో నీ కుమారుడు అంటే ఆయనకున్న బాధ్యతని అక్కడ నిర్వర్తించారు. మనం మరియ పర్స్పెక్టివ్ లో చూసుకుంటే ఆమె తన జీవితాన్నే యేసుక్రీస్తు ప్రభువారికి అంకితం చేసుకుంది. అందుకే తనని అంటారు, నీవు ఎన్ని తరములకైనా ధన్యురాలు అనబడదు అని. సో మనం సిలువ వేసేటప్పుడు, యేసు ప్రభువారిని సిలువకి ఎక్కించేటప్పుడు అక్కడ మనకి యోసేపు కనిపించాడు. మేబీ ఆయన చనిపోయి ఉంటాడా తెలియదులే, కానీ అక్కడ ఉండేది జస్ట్ ఆమె వాళ్ళ అమ్మ మాత్రమే. ఇప్పుడు వాళ్ళ హస్బెండ్ లేకుండా ఆయనకి తన కొడుకు అవసరం అనేది చాలా ఉండుండొచ్చు. అయితే ఉండుండొచ్చు, అది యేసుక్రీస్తు ప్రభు వారికి తెలుసు. ఎందుకంటే ఆయన ఆ స్త్రీలలో ఆశీర్వదింపబడింది కాబట్టి ఆయన గర్భాన్ని ధరించి వచ్చి అదే ఆమె కళ్ళ ముందే ఆయనని సిలువ వేస్తూ ఉంటే, మన ఫ్యామిలీలో ఎవరైనా చనిపోయినా లేదా మనకి ఏదైనా ఎవరైనా చనిపోయినప్పుడు లాస్ట్కి మూత పెట్టి పాతి పెట్టేటప్పుడు చాలా అంటే చాలా ఏడుస్తారు. ఎందుకంటే శారీరకంగా భౌతికంగా వాళ్ళని మనం చూడలేము, వాళ్ళతో మనం మాట్లాడలేము, వాళ్ళు తిరిగిరాని లోకానికి వెళ్తున్నారు అని వాళ్ళు చాలా అంటే చాలా ఏడుస్తారు. అలాంటిది ఆమె గర్భాన్ని పుట్టి ఆమెకు ఆయనకి బర్త్ ఇచ్చి ఆయనని తన కొరడాలతో కొట్టి వెళ్ళి సిలువ వేసేంత వరకు ఆమె చూసిందంటే ఆమెకి ఎంత బాధలు ఉండొచ్చు. ఆమె కళ్ళ ముందు జరుగుతుంది అది, అయినా కూడా షీ కాంట్ డూ ఎనీథింగ్. మనం లాలో చూసుకుంటాం, 10 మంది తప్పు చేసిన వారికి శిక్ష పడకపోయినా పర్లేదులే కానీ ఒక్క విక్టిమ్కి శిక్ష పడకూడదు అని. దో హీ గాట్ ద కార్డ్. ఆయన ఎలాంటి తప్పు చేయలేదు, ఆయన ఎలాంటి మిస్టేక్ చేయలేదు, అయినప్పటికీ ఆయన తను కూడా డిఫెండ్ చేసుకోలేదు. అంటే ఇక్కడ చూడాలి ఆయనకి ఎలాంటి ఓపిక, ఆయన ఎంత కంపాషనేటెడ్ ఉన్నాడు. మనం యోహాను సువార్త 17వ అధ్యాయం చూసినట్లయితే, యోహాను సువార్త 17వ అధ్యాయము 4వ వచనం. చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరచితిని. తండ్రి అయిన దేవుడు ఆయనకి ఇచ్చిన ఏ పనినైతే ఆయనకు అసైన్ చేశాడో,
నీవు చేయుటకు నీవు నాకు ఇచ్చిన పనిని సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరచితిని. ఆయనకి ఇచ్చిన పనంతా తను కంప్లీట్ గా చేసేసాడు. చేసినప్పటికీ ఆయన ఇచ్చిన పనిని చేశాడు. అట్ ద సేమ్ టైం వాళ్ళ అమ్మ దగ్గర ఆయనకున్న బాధ్యతను కూడా నిర్వర్తించాడు. ఈ మూడో మాట మనకి ఏం చెప్తుందంటే, ఆయన ఎలా బ్యాలెన్స్ చేశాడు అవి రెండింటిని అనేసి. అంటే హెవెన్లీ ఫాదర్ని అట్ ద సేమ్ టైం వాళ్ళ అమ్మని, వాళ్ళిద్దరి పట్ల అంత శ్రమ పొందుతూ కూడా ఆయన నిర్వర్తించిన ఆ బాధ్యతని మనకి ఏదన్నా చిన్న కష్టం వస్తేనే, చిన్న బాధ వస్తేనే అందరూ మన పట్ల సింపతి చూపించాలి అనుకుంటాం, అందరూ మన పట్ల జాలి పడాలి, అందరూ మనల్ని మన గురించే ఆలోచించాలి అనుకుంటాం. యెషయా గ్రంథం 49వ అధ్యాయము 14-15 వచనాలు. అయితే సియోను, యెహోవా నిన్ను విడిచిపెట్టి ఉన్నాడు, ప్రభువు నన్ను మరచి ఉన్నాడని అనుకొంచున్నది. స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరచున, వారైనా మరచుదురు గాని నేను నిన్ను మరువను. మనం చిన్న సమస్య వస్తేనే దేవుని మీద మన భారం అంతా వేయం, దేవుణ్ణి చాతగాని వానిగా చేస్తాం. అంటే దేవుడు చేస్తాడని మనకు తెలుసు, అయినప్పటికీ మనం డౌట్ అడుగుంటాం. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, స్త్రీ తన గర్భమును పుట్టిన బిడ్డని కరుణింపకుండా మరుస్తుందా? మన అమ్మ మనల్ని మర్చిపోతుందా? మరిచిపోయినప్పటికీ కూడా నేను నిన్ను మరువనని దేవుడు మనకి సెలవిస్తున్నాడు. దేవుని పట్ల దేవుడు ఎంత గొప్పవాడంటే, మనం తెలిసి తెలియకుండా ఎన్ని పాపములు చేస్తున్నప్పటికీ ప్రభువా నన్ను క్షమించు, నేను పాపిని అనగానే ఆయనది చాలా జాలిగల ఆత్మ, జాలిగల హృదయం. మనం ఎన్ని పాపములు చేసినప్పటికీ ఆయన మనల్ని క్షమించగలిగే ప్రేమ అలాంటి ఆయన దగ్గర నుంచి మనం పొందుకుంటాం అన్నమాట. మరి మనం నార్మల్గా చూసుకున్నట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు అయిన యోహానికే ఎందుకు ఆ ధన్యత దక్కింది? యోహానికే ఎందుకు అమ్మా ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ తల్లి అని చెప్పారు అంటే, ఈ రిఫరెన్స్ నాకు దొరకలేదు, కానీ యేసయ్య రొమ్మును అనుకొని యేసయ్యను బహుగా ప్రేమించిన శిష్యుడు అంట యోహాను. 12 మంది ఉన్నారు, 12 మందిలో కూడా ఓన్లీ యోహానికే ఆ గొప్ప ధన్యత దక్కింది. ఎందుకు అంటే యేసయ్య రొమ్మును అనుకొని యేసయ్యను బహుగా ప్రేమించిన శిష్యుడు అంట. తన నమ్మకత్వాన్ని రుజువు చేసుకున్నాడంట యోహాను. ఇంకా యేసయ్య లేకపోతే ఇంకా తన తల్లిని ఎవరు చూసుకుంటారు? మీన్స్ ఇంకెవరు లేరు కూడా తన తల్లిని చూసుకోవడానికి. అందుకే తన ప్రియమైన శిష్యునితో మరియు తన ప్రియమైన తల్లితో వాళ్ళిద్దరిని ఒకటే చేసి ఇప్పటి నుంచి యోహాను నిన్ను చూసుకుంటాడని ఆయన వారికి ప్రామిస్ చేసిన మాట మూడో మాట అన్నమాట. ఈ మూడో మాట మొత్తంలో నేను మీకు చెప్పాలనుకున్నది ఒకటే, వాట్ ఏ కంపాషనేటెడ్ సన్. ఎంత జాలిగల కుమారుడు, ఎంత బాధ్యత కలిగిన కుమారుడు, ఎంత ప్రేమించిన కుమారుడు. తన తల్లి గురించి తన తల్లి అంటే ఏంటో మొదటి నుంచి ఆయనకు తెలుసు కాబట్టి అంత శ్రమలో ఉండి, అంత బాధలో ఉండి కూడా ఆయన తన తల్లి పట్ల ఉన్న బాధ్యతను నిర్వర్తించుకున్నాడు. అది మనం కొంచెం సిక్ అయితేనే విల్ వి థింక్ అబౌట్ అదర్స్ ఇంక్లూడింగ్ అవర్ పేరెంట్స్. మనం మన తల్లిదండ్రుల గురించి ఆయన ఆలోచిస్తాము కొంచెం సిక్ అయితేనే. ఎవరికి వర్ణించుకోలేని బాధ, ఎవరికి షేర్ చేసుకోలేని బాధ, అయినప్పటికీ కూడా వాళ్ళ అమ్మ గురించి ఆలోచించాడు, ఆయన శిష్యుని గురించి ఆలోచించాడు. వాట్ ఏ వండర్ఫుల్ గాడ్, ఎంత గొప్ప దేవుడు, వాట్ ఏ లవ్వింగ్ సేవియర్, ఎంత ప్రేమించే రక్షకుడు. ఈ మూడో మాట గురించి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, మనం మన తల్లిదండ్రుల పట్ల కలిగిన బాధ్యత, మనం మన రిలేషన్స్ కి ఎంత వాల్యుయేట్ చేయాలి అనేది ఇక్కడ నుంచి నేర్చుకోవాలి. దేవుడి వాక్యం దీవించును గాక.